తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ అమృతం సీరియల్ సార్, అమృతం సీరియల్ గురించి మీరు చాలాసార్లు చెప్పారు. మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్గా చూస్తూనే ఉన్నాము. నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది అమృతం సీరియల్ మీద. ఆ సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను, కానీ నా తప్పు లేదు. ఈ ఒక్క స్టేట్మెంటే మీరు ఇచ్చింది, ఇప్పటివరకు దాని గురించి మాట్లాడింది. అసలు ఎందుకు బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే ఇది మాత్రం సమాధానం కావాలి. ఎందుకంటే అమృతం అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్. అమృతంలో మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్. సో తర్వాత చాలామంది చేసి ఉండొచ్చు, హిట్టే. కానీ శివాజీ రాజా ఆ క్యారెక్టర్కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్. మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అనేది కొన్ని జనరేషన్లకి మిగిలిపోయిన ప్రశ్న. దానికి సమాధానం మాత్రం కావాలి. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం అన్నాం సార్. ఇక్కడ నా తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు సార్. ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది సార్. ఒక మంచి హిట్లో ఇది నా వల్ల, ఇది నా వల్ల, నా వల్ల అని. అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది, అలాంటిది ఏదైనా జరుగుంటుంది. నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు. ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుంది అలాంటిది ఏదో. ఓకే. వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో. ఈ ప్రోమోల వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే గంగరాజు గారు కానీ, ఆ టీం కానీ, చంద్రశేఖర్ కానీ, దానికి సెంధిల్ కెమెరా, అవును సార్, వీళ్ళంతా టీం, వీళ్ళంతా చాలా బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ సార్ కదా. ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లు ఉంటే నేను దాంట్లో తప్పుకోను. ఓకే కదా. ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, బాడీ స్పీడ్ ఉంటుంది. అప్పుడు సినిమాలు బిజీ, ఇది బిజీ, వీళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలి, ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి, ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్. దాంట్లో దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పకుండా శివాజీ రాజా తప్పు మాత్రం 1% కూడా ఉండదు. షూర్. నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్. నేను అమెరికా కానీ ఎక్కడికన్నా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే, సార్ మాకు ఇది ట్రస్ట్ బస్టర్ సార్, మాకు ఈ పనిలో పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాను సార్ అంటారు. ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి. నేను కానీ, గుండె హనుమంతరావు కానీ, ఝాన్సీ గారు కానీ, అందరం. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాలో ఏ ఈగో లేదు. క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు, అయిందే క్రెడిట్. కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటుంది. అంతే కదా సార్. నేను ఎంత ఇంప్రవైజ్ చేయగలో దాన్ని చెడగొట్టకుండా. ఆయన నా తర్వాత అబ్జర్వ్ చేస్తుంది అంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఆ ఇంప్రెషన్లో మేము మారుస్తే దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది. ఓకే. నాకు ఆర్టిస్ట్గా నాకేంటంటే, నేను ఏదో ఇంప్రవైజ్ చేసాక దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా, ఒకటేళ్ళకు రెండేళ్ళకులో మారిస్తే అది మాకు వచ్చి చెప్తే బాగుండేది, మూడో వ్యక్తి వచ్చి నాతో చెప్పడం ఏంటి అన్నది కూడా నాకు ఫీల్. ఓకే కదా. ఆయన రైటింగ్లోనూ ఆయన దాంట్లో ఆయన గొప్ప, కానీ నా ప్రొఫెషన్లో నేను కూడా గొప్ప. అంతే కదా. ఇక్కడ వచ్చిన క్లాష్, ఈ మధ్యలో వ్యక్తులు ఉంటారుగా, ఎక్కడైనా అంతే సార్. జరిగిందైతే ఇది. మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడగ, నాకైతే ఐడియా లేదు. నేనైతే మర్చిపోయాను. ఒక క్రికెట్ మ్యాచ్కి విజయవాడ వెళ్ళి నేను, వెంకటేష్ గారు, శ్రీకాంత్ వెళ్ళి రావటం వన్ డే లేట్, అది వెళ్ళటం, నేను డబ్బింగ్ ఏమైనా విజయవాడలో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం సరిగ్గా చెప్పలేకపోయింది వచ్చి నేను. ఓకే కదా. అదేదో హట్టారని తెలిసింది. నాకు తెలిసిందైతే సార్ నా ప్రొఫెషన్ మీద ఇంతే. అవును. అండ్ అమృతంకి చంద్రశేఖర్ ఏలేటి గారు అంటే ఆయన తర్వాత సినిమాలు చేశారు సార్ డైరెక్టర్గా. అంటే ఒక మాట అనొచ్చు, సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ అంటారు, తెలుగు సినిమాకి, తెలుగు సినిమా సాహిత్యానికి నోబుల్ స్థాయి సాహిత్యం రాయగల కవి ఆయన, అలా అమాయకంగా మన దగ్గర ఉండిపోయారు అని చెప్పేసి సిరివెన్నెల గారు ఒక మాట. అద్భుతం ఆయన చెప్పింది, విక్రమ్ గారు చెప్పింది అద్భుతం. చిన్నది చెప్పండి సార్. నాది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తండ్రి కొడుకులు అనుబంధం. వాళ్ళ అబ్బాయి పేరు రాజా, నా పేరు రాజా. అవును సార్. నేను ఎప్పుడు స్టార్టింగ్ అంటే కళ్ళు సినిమాకి తెల్లారింది, నా ఫస్ట్ సినిమాకి తెల్లారింది ఇలా ఉండే పాట రాసింది ఆయనే, పాడింది ఆయనే. దాంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. అది ఆయనకి కళ్ళు సినిమా అన్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి 3వ 4వ సినిమా అనుకుంటాను సార్. కానీ లొకేషన్లో ఉండేవారు ఎప్పుడు. ఆయనకు అవసరం లేదు, లిరిక్ రైటర్కి లొకేషన్లో ఉండవలసిన అవసరం లేదు. మా ఎంవీరావు గారు గౌరవం అప్పుడప్పుడే పైకి వస్తున్న ఇది ఉంటుంది కదా. దానివల్ల ఇద్దరం కలిసి వైజాగ్ బీచ్లో నడిచినవి కానీ, ట్రైన్ జర్నీలు కానీ, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నన్ను రావు గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కానీ, వైజాగ్ దగ్గర అది ఏదో ఊరు, ఒక 3-4 గంటల ప్రయాణం అనుకుంటా.
దాని తర్వాత మద్రాసులో సీతారామ శాస్త్రి గారితో నా జర్నీ బోర్ కొడితే, అప్పుడు సెల్ ఫోన్లు ఇవి కూడా రాలేదుగా, ఏదో పిపి ఫోన్లు ఉండి బోర్ కొడితే శాలిగ్రామంలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఒక 3-4 నందులు వెనకాల కుర్చీ చేసుకుని ఆయన నాకు, డాడీ నాకు ఎప్పుడో వస్తున్నాను నంది అడిగేవాడిని, ఈ నందులు నీయరా అనేవాడు. అలాగే ఆయన పద్మశ్రీ వచ్చాక నేను ఆఖరిసారి కలిసింది అయితే, మధ్యలో ఎప్పుడైనా కలవటం, తర్వాత ప్రపంచం గర్వించదగిందాక త్రివిక్రమ అన్నారు ఆయన అన్నారే, అంత గొప్ప రైటర్ అయిపోయాక కలవటం తక్కువైంది. ఆయన పద్మశ్రీ వచ్చాక మార్నింగ్ వెళ్ళి టైట్ హగ్ చేసుకుని ఇద్దరం, డాడీ అంటే రాజా అని ఓకే ఇచ్చి 10 నిమిషాలు ఆయన దగ్గర కూర్చొని వచ్చాను. అదే లాస్ట్ కలవటం సార్. అంటే అదే మీకున్న అనుభవం అది వచ్చేసి ఆయనతో నా జర్నీ ఏంటంటే అంత కొడుకులాగా సార్. అయితే నేను ఆ కంపారిజన్ ఎందుకు వాడానంటే, చంద్రశేఖర్ ఏలేటి గారి స్క్రీన్ ప్లే సార్ ఇంటర్నేషనల్ సినిమాకి కొలమానంగా ఉంటుంది ఆయన సినిమాలో. డౌటే లేదు. అతను చేసిన 13 ఎపిసోడ్లో అనుకుంటా అమృతం వేరే లెవెల్లో అవును. అండ్ అలాగే ఆయన చేసిన సినిమాలు కానీ, అనుకోకుండా ఒకరోజు అయితే కానీ, సాహసం కానీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే అయితే నేను చేశాను. అవును. అయితే దర్శకుడుగా ఆయనకి రావాల్సినంత సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి సార్? మీరు ఏమనుకుంటున్నారు? అతను స్లో అండ్ స్టడీ అనుకుంటున్నా సార్. అతను అందరిలా పరిగెత్తే వ్యక్తి కాదు. సార్. నేను అబ్జర్వ్ చేసినంత అబ్జర్వ్ చేస్తుంటాను చంద్రశేఖర్ని. సార్. మ్యాక్సిమం ఒక 3 months అంటేగా, 13 ఎపిసోడ్స్ అంటే 3 months 4 months తర్వాత ఆయన సినిమాలు కూడా వచ్చినాయి కదా. తర్వాత సినిమా కూడా ఒక సినిమా చేశాను. తర్వాత చాలా పద్ధతిగా ఉంటాడు, సైలెన్సు, స్లో అండ్ స్టడీ. ఫస్ట్ కాపీ అతను చూసేసాక సినిమా స్టార్ట్ చేస్తాడు. అతనిలో నేను అబ్జర్వ్ చేసినది ఈవెన్ ఎపిసోడ్ కూడా ముందే చూసేస్తాడు, ముందే అతను చూసేస్తాడు. వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. అవును. మీరు ఎందుకు సార్ అసలు సినిమాలు చూడరంటే? ఏమో, మొన్న వచ్చి చూశాను ఇక్కడ, మనం చూశాను మధ్య 2 సినిమాలు చూశాను. అలాగా సార్. నాకు తెలిసి మీవే చాలా సినిమాలు కూడా మీరు చూసి ఉండలేదు అని చెప్పి నాకు తెలిసి. చూడలేదు, నేను డబ్బింగ్లో చూసాక సరిపోతున్నాను అనుకుంటాను. ఇక ఎత్తుకో, నాకు అస్సలు ఈ ఫీల్డ్లో ఉండి సినిమాలు తక్కువ చూసినలో నేను ఒకటి. దీని మీద ఒక పెద్ద గొడవ కూడా జరిగింది ఒక మూమెంట్లో. ఎవరు, ప్రకాష్ రాజు, రవితేజ సముద్రం షూటింగ్లోనే. ఈడ అసలు సినిమాలు చూడడం ఎందుకో చూడను, దానికి వెళ్ళి మంచి సినిమాలు చూస్తాను సార్. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాం సార్, మార్క్స్ అయితే చూసుకోవాలి కదా. చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు సినిమా చేయడం అనేది ఎగ్జామ్ లాంటిది అయితే, తెర మీద చూసుకొని ఆడియన్స్ రియాక్షన్ అనేది మార్క్స్ లాంటివి. మీరు ఆ రియాక్షన్ నుంచి అవి పట్టుకోకపోతే లెర్నింగ్ అనే ప్రాసెస్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సో మీరు అచీవ్ చేశారు, సక్సెస్ అయిపోయారు. సో ఎక్కడి నుంచో నేర్చుకున్నారు మీరు. అయితే మీరు చేసిన సినిమా నుంచో, లేకుంటే వేరే వాళ్ళు చేసిన సినిమా యాక్టింగ్ నుంచో మీరు ఏం నేర్చుకోలేదు. శివాజీ రాజా కెరీర్ స్టార్టింగ్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా సరే, ఎదిగే క్రమంలో ఎప్పటికెప్పుడు అప్డేట్ అవ్వాలి కదా. ఆ అప్డేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎలా సమాధానం చెప్పాలి? సార్, ఎందుకంటే నేను ఇప్పటికీ మంచి ఆర్టిస్ట్ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది నిజంగా, ప్రామిస్. ఇది నేను ఏదో చెప్పుకోవడం కాదు. మేము చేసిన ఎన్ని క్యారెక్టర్స్, ఒక 500 సినిమాలు చేస్తే దాంట్లో 400 సినిమాలు ఒకేలా ఉంటాయి సార్ కదా. ఇంకా 100 సినిమాల్లో ఒక 25 హిట్ అయి ఉండొచ్చు. 25 అక్కడ కృష్ణవంశీ లాంటి వాళ్ళు నన్ను మౌల్డ్ చేసుకుని, ముత్యాల సుబ్బయ్య గారు కూడా గొప్ప క్యారెక్టర్లు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇది ఇచ్చిన క్యారెక్టర్లు తప్పితే నేను ఇంకా నేర్చుకోవచ్చు అనటం కూడా ఇబ్బందికరమైన ప్రశ్నే. కానీ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి కదా. అలా అని నేను ప్రతి సినిమా చూడకపోవచ్చు. నానా పాటేకర్ సినిమాలు మొన్న వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి 200 కోట్ల సైడ్ పరిగెడుతుంది సార్, మన హిందీ సినిమా. అవును, అది చూశాను నేను. సినిమా, ఆ మంచి సినిమాలు మిస్ అవును. ప్రతి సినిమా చూడండి అంతే సార్. అవును, ప్రతి సినిమా చూడండి. మా శ్రీకాంత్ అన్ని సినిమాలు చూస్తాడు. శ్రీకాంత్ కంపల్సరీ చూస్తాడు. నేను అంటే తన ఇంట్లో కీపుకోవడం ఉండటం వల్ల మిస్ అవ్వడం సినిమా. అవునవును. అండ్ కంటిన్యూటీగా వచ్చేలేకే ఒక ఫ్లో మిస్ అయింది సార్. అమృతం సీరియల్లో అంజీ క్యారెక్టర్ చేసిన గుండు హనుమంతరావు గారు సార్. ఆయన అంటే నేను కాస్త ఓపెన్గానే మాట్లాడుతున్నాను. ప్లీజ్. ఆయన కెరీర్ అంతా సినిమా పరంగా చూసుకుంటే వచ్చిన పేరు ఒక ఎత్తు అయితే, ఓన్లీ అమృతం సీరియల్లో వచ్చిన పేరు ఒక ఎత్తు. అలాంటి పాత్రలో మీరు స్టార్టింగ్ నుంచి ఆయనతో కలిసి వర్క్ చేశారు. ఆ సక్సెస్ తీసుకునేటప్పుడు ఆయన ఆనందం ఎలా ఉండేది? ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ ఆయన సినిమాల్లో చూడలేదు. చేశారు, చాలా క్యారెక్టర్లు చేశారు, బట్ ఇంత సక్సెస్ ఎప్పుడు సినిమాల్లో చూడలేదు ఆయన. ఎంత ఆనందంగా ఫీల్ అయ్యేవారు ఆయన? మా ఇద్దరు కాంబినేషన్ అలాంటిది సార్. హనుమంతరావుది నాది విచిత్రం ఏంటంటే బయట కూడా మేము ఇద్దరం అలాగే ఉంటాం.
సార్. బయట కూడా మా ఇద్దరు వెళ్ళి ఉంటానికి కారణం ఏంటంటే నా ఫస్ట్ పిక్చర్ కొలువులో యాక్ట్ చేశాడు తను, ఓకే. హనుమంతరావు. ఉమ్, న్యాచురల్గా ఫస్ట్ పిక్చర్ చేసిన ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ జర్నీ లైఫ్ లాంగ్ ఉంటుంది, ఉమ్, వాళ్ళ జర్నీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా, అందరికీ కొత్త, అవును. కలిసి ఉంటాం. ఒకరు కొంచెం పెద్దగా ఏమవుతుందంటే కొంచెం ఒక 10 సినిమాలు చేశాక వేరే ఆర్టిస్టులు వచ్చినా కూడా కొంచెం దూరంగా ఉంటారు, రిలేషన్ ఇంత మెయింటైన్ అవ్వదు. ఉమ్, నాకు ఫస్ట్ సినిమా చేసిన వాళ్ళందరూ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు, ఉన్నవాళ్ళు మాత్రం. ఖచ్చితంగా సార్, ఆ ఫీల్ ఉంటుంది అది హనుమంతరావు నాకు ఆ బాండ్ ఉంది ఫస్ట్ నుంచి. సార్. మీ ఇద్దరం బోల్డ్ అని సినిమాలు చేసాం. కృష్ణారెడ్డి గారి సినిమాలు ఒక 2 సినిమాలు చేస్తుంటాం మీ ఇద్దరం కదా. మా ఇద్దరు ఆ బాడీ లాంగ్వేజ్ది, నాదేమో భీమవరం టైప్ ఆఫ్ టచ్, అతనిదేమో కృష్ణా డిస్ట్రిక్ట్ టచ్. ఉమ్, చాలా సినిమాల్లో మా ఇద్దరితో ఉంటాయి. వాడితో చేయటం, నేను హనుమంతరావు చేయటం నేను చాలా కంఫర్ట్. సార్. అవునవును. అలాగే నా ఓన్ సీరియల్స్ అన్నింటిలో హనుమంతరావు చేశాడు, నా ఓన్ ప్రొడక్షన్ అన్నింటిలో హనుమంతరావు చేశాడు. అవును.